హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 12/6/2025 షిఫ్ట్ 3 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ షిఫ్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో. ఓకే, 3 నెంబర్స్ వచ్చేసి ఒక రేషియోలో ఉన్నాయి, 1:5:6. ఓకే, అండ్ దేర్ ఎల్సిఎం అంటే మనకి 1x నెంబర్స్ వచ్చేసి 5x 6x అనుకుంటాను. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 1 × 5 × 6 × x అంటే దాంట్లో x కామన్ ఉంది కాబట్టి x. ఓకే, 5250. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే దాంట్లో కామన్ ఉండేది ఇది ఎక్స్ కాబట్టి ఎక్స్ అనుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ వచ్చేసి 5 5 కట్ల 5 5 5 25 5 కట్ల 5 5 5 25 0. తర్వాత 6 6 కట్ల 6 4 ఉంటుంది. 7 42 7 42 3 ఉంటుంది. 5 30 175. ఎక్స్ వచ్చేసి 175. హెచ్సిఎఫ్ 175. ఓకే, ఆన్సర్ వచ్చేసి 175. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మీడియన్. మీడియన్ అంటే ఏది? మనకి ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని దాంట్లో మిడిల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ టోటల్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయండి. 3 3 3 6 3 9 10 11 11లో మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 6 అవుతుంది. కాబట్టి 6th నెంబర్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది మనకి. అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. అసెండింగ్ ఆర్డర్లో అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు. చిన్న నెంబర్ ఎంత మనకి? చిన్న నెంబర్ 11. ఓకే, తర్వాత 11 తర్వాత 13 13 తర్వాత 20లో 21 తర్వాత 21 తర్వాత 30లో 30లో 34 34 34 తర్వాత లేదు 40లో 40లో లేదు 50లో 58 58 తర్వాత 60లో 60లో 64 64. ఓకే, 64 ఇక్కడ 3 3 6th నెంబర్ 64 కాబట్టి 64 మీడియన్. ఓకే, ఎప్పుడైనా మీడియన్ అంటే మిడిల్ నెంబర్ అని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ ఈజ్ 3 times ఆఫ్ ది ఇనిషియల్. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చారు కదా. ప్రాఫిట్ అంటే ఏది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఇది ఇనిషియల్ ఉండేది. తర్వాత ఏం చేసినాడు? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3 times పెరిగింది అన్నాడు ఇనిషియల్ కంటే, అంటే ముందు దానికంటే 3 times ఎస్పీ అయింది అన్నాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు? ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ 4 times ది ఇనిషియల్, అంటే ముందు పీ ఉంటే ఇప్పుడు 4 times పీ అయింది. ఓకే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ సేమ్ అట్లనే ఉంది. ఇప్పుడు ఏం మనకి ఈ పీ అంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. పీ అంటే ఇది కదా మనకి నార్మల్గా 4 × పీ అంటే ఎస్పీ మైనస్ సిపీ. సిపీ ఈజ్ ఈక్వల్ టు 3SP మైనస్ సిపి. ఇప్పుడు ఏమవుతుంది? 4SP మైనస్ 4CP ఈజ్ ఈక్వల్ టు 3SP మైనస్ సిపి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎస్పీలోనే ఒక సైడ్ సిపిలోనే ఒక సైడ్. ఇక్కడ ఏమవుతుంది? ఈ 3 అవతలకు వచ్చేస్తే ఎస్పీ అవుతుంది. 4లో నుంచి 3 పోతే ఇక్కడ 4 అవతలకు పోతే 4లో నుంచి 3 పోతే 4లో నుంచి 1 పోతే 3CP. ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 3/1. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకోమన్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమవుతుంది మనకి? ఈ డిఫరెన్స్ ఎంత? 2 బై ఇనిషియల్ ఇక్కడ ఎంత? 1 × 100. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 200 అంతే కదా, 200%. ఆన్సర్ వచ్చేసి 200. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 25% ఆఫ్ కే 25% ఆఫ్ కే ఇంటూ కే వచ్చేసి మనకి ఎంత? 1200% ఆఫ్ 25 అంటే 1200/100 × 25. ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్. 25 12 అంటే 50 × 6 అయితే 30 300 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 300 నుంచి మళ్ళీ 10 లెస్ దాన్ చేసినాడు అంటే 290. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 25% వాల్యూ 290 అయింది. ఇప్పుడు 100% వాల్యూ అంటే కే వాల్యూ అనుకున్నాడు. 100% వాల్యూ ఎంత? ఓకే, ఇక్కడ వచ్చేసి 25 1 25 4 ఇంటూ 4 అంటే 290 × 4 290 × 4 9 9 36 4 2 8 9 10 11 1160. ఆన్సర్ వచ్చేసి 1160. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ అంటే FARని ఫేర్ని ఎలా రాశాడు? 8432. అలాగే FE80ని ఎలా రాశాడు? 3287. ఇక్కడ వచ్చేసి 6 అనుకున్నాడు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ దీంట్లో లేదు కాబట్టి F ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఏ ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఈ ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఈ నెంబర్స్ అంటే ఈ 3 నెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఏది మిగులుతుందో అది మనకి అంటే 8 2 దాంట్లో కామన్ ఉంది. ఓకే, 4 2 దాంట్లో కామన్ ఉందా? లేదు. 3 2 దాంట్లో కామన్ ఉంది. 2 2 దాంట్లో కామన్ ఉంది కాబట్టి డిఫరెంట్ ఉండేది ఏది? 4. ఇక్కడ 6 దీంట్లో మాత్రం ఉంది, దీంట్లో లేదు కాబట్టి ఇది మాత్రమే దీంట్లో ఒకటి ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ అంటే W I W ఈస్ట్ 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 ఈస్ట్. తర్వాత టీ తర్వాత ఎస్ 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 ఈస్ట్ 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 ఈస్ట్. తర్వాత జెడ్ పి పి యు. ఇప్పుడు డబ్ల్యూకి టీకి
టీ తర్వాత PQRST యూవి ఇక్కడ యూవి తర్వాత ఐ తర్వాత JKLMNOPQRST అంటే 10 నెంబర్స్ ఉన్నాయి దీనికి మధ్య డిఫరెన్స్. టీ తర్వాత యూవి. ఓకే, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 లెటర్స్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఎస్ తర్వాత PQRSTUVWXYZ అంటే ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి, 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్, ఇక్కడ PQRS ఇక్కడ P తర్వాత QRS అంటే QR అంటే 2 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ PQRS QR ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 10 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది తప్పు. ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి, ఇది తప్పు. ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెటర్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, టీ తర్వాత టీ నుంచి క్యాలిక్యులేట్ చేసినా కదా, అంటే రివర్స్ వచ్చినాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి కూడా రివర్స్ రావాలా. మనకి యూ తర్వాత ఎస్ వస్తుందా? కాదు, ఎస్ తర్వాత యూ వస్తుంది కాబట్టి ఇది కూడా తప్పు. మనకు వచ్చేసి సెకండ్ది కరెక్ట్. ఓకే, సెకండ్ది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDRS అండ్ T సిట్టింగ్ అరౌండ్ సర్కులర్ టేబుల్లో కూర్చున్నారు. ఓకే, సర్కులర్ టేబుల్లో కూర్చున్నారు. ఎంతమంది? ముగ్గురు, 6, 7 మంది. 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఏకి ఆర్కి మాత్రం 2 పీపుల్. ఏ నుంచి రైట్, ఏ ఇక్కడ అనుకుంటే ఏకి ఆర్కి రైట్ పీపుల్ 2 పీపుల్ అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్ 6. ఓకే, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఆర్కి డీకి మధ్యలో 2 పీపుల్ కూర్చోవాలా. ఓకే, ఆర్కి డీకి మధ్యలో 2 పీపుల్ అంటే డి ఇక్కడ రాడు, డి వచ్చేసి ఇక్కడ వస్తాడు, 2 పీపుల్ అవుతాడు. మరి తర్వాత ఏమన్నారు? ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఏకి బీకి మధ్యలో 3 పీపుల్ అన్నాడు. ఏకి బీకి మధ్యలో అంటే ఇక్కడ రైటా లెఫ్టా ఇవ్వలేదు మనకి. రైట్ నుంచి తీసుకుంటే లెఫ్ట్ నుంచి తీసుకుంటే 3 పీపుల్ అంటే ఇక్కడ వస్తాడు బి, కానీ ఇక్కడ ఆర్ ఉన్నాడు కాబట్టి రైట్ నుంచి తీసుకోండి. 3 పీపుల్ అంటే ఇక్కడ వచ్చేసి బి వస్తాడు. తర్వాత సి సిట్స్ ఇమీడియట్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ రావాలా, సి రావాలా. టీకి ఇమీడియట్ లెఫ్ట్లో అంటే టీ ఇక్కడ వస్తేనే ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది, సి అవుతుంది. ఓకే, రిమైనింగ్ మిగిలిపోయినది ఎవరు? మనకి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఇప్పుడు వచ్చేసి మనకి హూ సిట్స్ టు ది ఎస్ నుంచి డి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎస్ ఇక్కడ వస్తాడు. ఎస్ నుంచి థర్డ్ లెఫ్ట్, ఎస్ నుంచి 1 2 3 థర్డ్ లెఫ్ట్ ఎవరు కూర్చున్నారు? టీ. ఆన్సర్ వచ్చేసి టీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 పీపుల్ IJKLOP అండ్ QR సిట్టింగ్ ఇన్ ఏ రో. ఒక రోలో ఓకే ఎంతమంది కూర్చున్నారు? 7 పీపుల్. ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 7 మంది కూర్చున్నారు. ఓకే, నో వన్ సిట్స్ టు ది జేకి లెఫ్ట్లో ఎవరు కూర్చోకూడదు? జేకి లెఫ్ట్ అంటే ఇక్కడ వస్తాడు. ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ జేకి కేకి మధ్యలో 4 పీపుల్. ఓకే, తర్వాత ఓన్లీ 3 పీపుల్ సిట్ టు ది ఓకి రైట్లో 3 పీపుల్ కూర్చోవాలా. ఓకే రైట్లో 3 పీపుల్. ఓకే, ఐ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్కి ఇమీడియట్ లెఫ్ట్లో కే కూర్చోవాలా. అంటే ఐ పక్కన రావాలా. ఎల్కి ఇమీడియట్ లెఫ్ట్లో అంటే ఐఎల్ పక్కన రావాలా. ఐఎల్ వచ్చేసి ఇక్కడ వస్తాడు, ఐఎల్. తర్వాత ఏమన్నాడు? పీ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఓకి పక్కలో పీ ఉండకూడదు అంటే లాస్ట్ వచ్చేసి పీ వస్తాడు. తర్వాత ఎవరు మిగిలిపోయినారు? క్యూ వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత హూ సిట్స్ టు ది అట్ ది రైట్ మోస్ట్లో ఎవరు కూర్చున్నారు? రైట్ మోస్ట్లో పీ కూర్చున్నారు. ఆన్సర్ వచ్చేసి పీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ టేక్స్ 75 minutes టు గో 62.3 kilometers అప్స్ట్రీమ్. ఇక్కడ వచ్చేసి మనకు అప్స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. అప్స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 62.3/75. ఇది మినిట్స్లో ఉంది. మనకి అవర్స్లో రావాలంటే 75/60 అంటే ఇంటూ 60 చేస్తాను. ఇక్కడ 15 4 15 5 తర్వాత మనకి ఇక్కడ పాయింట్ తీసేస్తే 62.3 × 4/50. ఇక్కడ చేస్తే మనకి 623 × 4 4 12 4 9 4 24 24. ఓకే, 50తో 24 92 చేయండి. ఇక్కడ ఏమవుతుంది? 5 4 249 × 2 5 9 45 450. ఇక్కడ వచ్చేసి 420 వస్తుంది. తర్వాత పాయింట్ పెడతాం. 5 40 400. తర్వాత 200 మళ్ళీ 54 200. ఓకే, ఇక్కడ వచ్చేసి 49.84 అప్స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ వచ్చేసి మనకి ది రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్కి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్కి మనకి రేషియో ఇచ్చాడు 3:2. మనకి అప్స్ట్రీమ్ స్పీడ్ డౌన్వర్డ్ స్పీడ్ కావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్ అనుకుంటాను. అంటే 3x - 2x/2. ఇక్కడ వచ్చేసి మనకి 3x + 2x/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎక్స్ అవుతుంది. ఇక్కడ 1x ఈస్ట్, ఇక్కడ 5x. ఓకే, 1x వాల్యూ ఇచ్చాడు మనకి. అప్స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు కదా, అంటే 49.84.
ఇక్కడ వన్ పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఇంటూ 5 చేయాలి. 5 చేస్తే 5 4 20, 5 ఎమ్ములు 40, 42, 42, 5 9 45, 46, 47, 48, 49, 49 పాయింట్, తర్వాత 5 4 20, 24, 249, 249.2. ఇది వచ్చేసి డౌన్వర్డ్ స్పీడ్, ఇది అప్వర్డ్ స్పీడ్. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఇది టోటల్ టైం అనుకున్నాడు. అప్వర్డ్ స్పీడ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు 67.6 బై ఇది ఎంత స్పీడ్ ఎంత 49.84, తర్వాత ప్లస్ 35.8 బై 249.2. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 49తో ఎంతలో అవుతుంది, 49తో 49.84, 67.6, ఇక్కడ 1తో పోతుందా, 1తో 49 అనుకోండి. ఓకే, దీన్ని 50 అనుకోండి, 49 అనుకోండి, 49.8 కదా, అంటే 50 అనుకోండి, ఇది 50 అనుకొని 50తో 67.6 1 50 51 50 7 717 670 కదా, 670 అనుకోండి, ఇది 500 అనుకోండి, అంతే 500తో చేయండి, 500 అంటే 500. ఓకే, ఇది వచ్చేసి 176, తర్వాత పాయింట్ అనుకోండి, పాయింట్ 0, 500తో 1760, 5 ముళ్ళ 1500. ఓకే, అంటే 1.3 సంథింగ్ ఎంత వస్తుంది, 1.3 సంథింగ్ ప్లస్. ఓకే, ఇక్కడ వచ్చేసి 249 పాయింట్, తర్వాత ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది, కాబట్టి 249 2ని 358తో చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 0 దీంతో పోదు డైరెక్ట్, కాబట్టి 0 అనుకుంటాను, 0. ఇక్కడ వచ్చేసి పాయింట్ ఎంతలో పోతుంది, 2లో పోతుందా, 2లో పోతే 4000 అట్లా వస్తుంది, అంటే 0.1 సంథింగ్ ఎంత వస్తుంది, అంటే 0.1 సంథింగ్, అంటే ఇక్కడ వచ్చేసి 1.4 దానికంటే దగ్గరలో ఏది ఉండేది మనకి, ఆన్సర్ వచ్చేసి ఇది 1.4 సంథింగ్, దాని దగ్గరలో ఉండేది 1.5. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది, అజ్యూమ్లో చేసుకోండి. ఓకే, టోటల్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై నెంబర్ ఉండాలా, ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ అంటే అన్ని నెంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండకూడదు. 3 నెంబర్స్ ఉండాలా, 1 3 నెంబర్స్ 2 2, ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2% ఆఫ్ ఎక్స్, అంటే 2% వాల్యూ ఇచ్చాడు, ఎంత 360. ఇప్పుడు 100% వాల్యూ ఎంత అడుగుతాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 2 16, అంటే 1800. ఓకే, 18000, ఆన్సర్ వచ్చేసి 18000. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12కి 13కి 17కి 20కి ఉన్న రిలేషను 22కి 23కి 27కి 30కి అదే రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఎంత డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 4, ఇక్కడ డిఫరెన్స్ 3, అంటే 143, ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 3, అంటే 143 దేంట్లో ఉండదు డిఫరెన్స్, అది 1 4 3. ఓకే, తర్వాత ఓకే ఇదే కదా మనకి రిలేషన్ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ కూడా ఆన్సర్ అంటే 143 రిలేషన్లో ఉండవు. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ 50 ఫస్ట్ బ్రాకెట్లో ఈ బ్రాకెట్లో చేయండి, అంటే ఇంటూ 6/6 1. ఇప్పుడు మళ్ళీ ఈ 8/6 అవుతుంది, అంటే 3 × 8/6, 3 1 3 2 2 1 2 4. ఓకే, 50/4 అవుతుంది. 50/4 అంటే మనకి 225 2, అంటే 12.5, లేకపోతే 25/2. ఓకే, ఆన్సర్ వచ్చేసి 25/2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిలేషన్ JF LH NPకి ఏ రిలేషన్ అయితే ఉంటుందో HD JF LNకి ఆ రిలేషన్ ఉంటుంది. JKLకి ABCD FG HI JK KL L MN. ఓకే, HIJ JKL. ఓకే, ఒక లెటర్ ఉంది, L ABCD F L MN. ఓకే, MN OP ఒక రిలేషన్, తర్వాత L MN LNP ఇది కూడా రిలేషన్ ఉంటుంది. JK తర్వాత L అంటే L తర్వాత M రావాలా, కాబట్టి తప్పు. K మళ్ళీ KN ఉంది, అంటే KLM. ఓకే, ఇది తప్పు. ఇక్కడ నెక్స్ట్ లెటర్ చూడండి, HI JKL MN. నెక్స్ట్ రిలేషన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ రిలేషన్ వచ్చేసి Fకి Gకి FGH. ఓకే, ఒక లెటర్, తర్వాత Hకి Pకి ABCD HI JKL MN OP. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి HIJ అంటే 3 3 6 7 7 లెటర్స్, ఇక్కడ 1 లెటర్. ఓకే, ఇక్కడ ఉన్న అంతే, ఇక్కడ 1 లెటర్. ఓకే, డిఫరెన్స్ ఇది Jకి Pకి JKL MN OP QR 8 లెటర్స్, 3 3 6 7. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి HIJ. ఓకే, J తర్వాత KL MN OP QR S. ఇక్కడ 3 3 6 8 లెటర్స్ ఉన్నాయి, కానీ 7 లెటర్స్ కావాలి, కాబట్టి ఇది తప్పు. రిమైనింగ్ ఇది వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది థర్డ్ ప్రపోర్షన్. ఓకే, థర్డ్ ప్రపోర్షన్ అంటే మన ఫార్ములా వచ్చేసి థర్డ్ ప్రపోర్షన్ అంటే b² బి ఎంత 30xy ఇంటూ 30xy బై 10x². ఇక్కడ x²కి ఇక్కడ xకి ఇక్కడ xకి క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి 0 ఒక 0 క్యాన్సిల్ అంటే 90y². ఆన్సర్ వచ్చేసి 90y². ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం థర్డ్ ప్రపోర్షన్ అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ KUQCని ఎలా రాశాడు, MYSGగా రాశాడు. అంటే కేకి KLM అంటే ఒక లెటర్ గ్యాప్ ఉంది, ఒక లెటర్. తర్వాత UVWXY అంటే 3 లెటర్స్ ఉన్నాయి, 1 లెటరు 3 లెటరు. తర్వాత QPQRS ఒక లెటరు. C తర్వాత Z రాదు, అంటే Z తర్వాత C వస్తుంది. అంటే ABC అంటే -2 అంటే రిలేషన్ వచ్చేసి 1 3 1 -2 ఈ రిలేషన్ వస్తుంది. ఇక్కడ కూడా PQRS TU స్టార్టింగ్లో యూ రాలా యూ వచ్చేసి ఇది మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పైప్ ఏ అండ్ బి ఫిల్ ఏ ఎంప్టీ సీజన్. ఓకే, ఏ పైప్ వచ్చేసి 21 minutes, బి వచ్చేసి 42. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు 42, ఇక్కడ 22 1 2 జా 41 1 జా. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, బోత్ ది పైప్స్ ఏ అండ్ బి ఓపెన్ టుగెదర్, రెండు ఓపెన్ చేసినాడు. ఓకే సరే, కాబట్టి ఫిల్ చేస్తాంటాయి. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ షుడ్ బి. ఓకే, ఫస్ట్ ఏం చేసినాడంటే A + B పైప్ బి టర్న్డ్ ఆఫ్ సో దట్ ఎంప్టీ సీజన్ ఈ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ టోటల్. ఓకే, ఫస్ట్ A + B రన్ చేసినాడు, ఎంతసేపు రన్ చేసినాడో తెలియదు. తర్వాత B అనేది క్లోజ్ చేసినాడు పైపు, తర్వాత A మాత్రమే రన్ చేసింది. అంటే టోటల్ రిమైనింగ్ వర్క్ అంతా ఏ పైప్ అనేది ఫిల్ చేసేసింది రిమైనింగ్ ట్యాంక్. ఇప్పుడు టోటల్ టైం ఎంత ఇచ్చాడు, 16 minutes. అంటే ఈ 16 minutes ఎవరు వర్క్ చేసినాడు, ఏ అనేవాడు వర్క్ చేసినాడు. ఫస్ట్ 16 minutesని తీసేయండి. 16 minutes ఇంటూ ఏ వర్క్ ఎంత 2 అంటే 32, 32 minutesని డిఫరెన్స్ అయ్యింది. ఇక్కడ ఎంత 10, ఈ 10ని రిమైనింగ్ ఇది 10 కదా, ఈ 10ని ఎవరు చేసినారు, బి అనేవాడు చేసినట్టు కదా. ఏ అనేవాడు టోటల్ వర్క్ చేసినాడు. ఓకే, 16 × 2 చేసి 32, ఈ 32ని డిఫరెన్స్ చేస్తే మనకి 10 వచ్చింది. ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేసినట్టు, బి చేసినట్టే కదా. కాబట్టి 10/1 చేస్తే 10 minutesలో బి అనేది క్లోజ్ చేసినాడు. 10 minutes తర్వాత 10 minutes వరకు బి అనేది వర్క్ చేసింది. కాబట్టి 10 minutes తర్వాత బి అనేది క్లోజ్ చేసినాడు. కాబట్టి ఎన్ని మినిట్స్ ముందర బి అనేది క్లోజ్ చేసినాడు అని అడుగుతున్నాడు. కాబట్టి 10 minutes, ఆన్సర్ వచ్చేసి 10 minutes. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5.1/96.9 = 96.9/x. x ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి పాయింట్ తీసేయండి, ఇక్కడ పాయింట్ తీసేయండి. అంటే 51/96.9 = 96.9/x. ఓకే, ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 51x = 96.9 × 96.9. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 9 9 21 అంటే లాస్ట్ ఒకటి వస్తుంది. 51ని దేంతో చేస్తే ఒకటి వస్తుంది, 3 1 3 8 1 8 1 1 1 9 1 9. దీన్ని చేస్తేనే మనకి లాస్ట్లో 1 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, టోటల్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది 8 digit నెంబర్ అంటారు. 5 1 8 8 3 P 47. ఓకే, దీన్ని డివిజిబుల్ బై 9 డివిజిబుల్ రూల్ అంటే ఏంది, మనకి ఈ పైన ఉన్న నెంబర్స్ అన్ని సమ్ చేస్తే వచ్చిన వాల్యూని మనకి 9తో పోవాలి. కాబట్టి ఈ మొత్తాన్ని సమ్ చేయండి. అంటే 5 + 1 6 6 3 9 వస్తే ఇగ్నోర్ చేయండి. ఎప్పుడన్నా సమ్లో 9 వస్తే ఇగ్నోర్ చేసేది, దాన్ని ఆ వాల్యూని కాకుండా మిగతా వాల్యూని సమ్ చేయండి. ఇక్కడ చూడండి 5 + 1 6 6 + 3 9 అంటే ఈ నెంబర్స్ అవసరం లేదు, ఇది అవసరం లేదు. తర్వాత ఏం చేయండి, 16 16 + 4 20 20 + 7 27 27 27/9. అంటే ఈ నెంబర్స్ అన్నీ పోతున్నాయి. అంటే ఈ P నెంబర్ కూడా పోవాలా. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ సమ్ చేసాం అంటే వితౌట్ P కాకుండా మిగతా నెంబర్స్ అన్నీ 9తో పోతున్నాయి సమ్ చేస్తే. ఇంకా P నెంబరు ఎంత పెడితే మనకి 9తో పోవాలా, కాబట్టి 9. ఇక్కడ P నెంబర్ 9 పెడితేనే కదా పోయేది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 9. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ ఐ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ J అండ్ డ్రైవ్స్ 5 kilometers టువర్డ్స్ వెస్ట్. ఓకే, డైరెక్షన్ ప్రాబ్లమ్స్ మనకి. ఇక్కడ వచ్చేసి వెస్ట్కి ఎంత పోయినాడు, వెస్ట్కి 5 kilometers. ఓకే, తర్వాత ఏం చేసినాడు, రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ 7 kilometers. ఓకే, తర్వాత మళ్ళీ రైట్ ఎంత 11 kilometers. తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంటే 5కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత 2 kilometers. తర్వాత మళ్ళీ రైట్ వచ్చేసి మళ్ళీ ఓకే ఇది లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ పైకి వచ్చినా మళ్ళీ రైట్. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2 తర్వాత 4 kilometers.
రన్ చేసినాడు, ఫైనల్ రైట్ టర్న్ తీసుకున్నాడు. ఎంత 9 కిలోమీటర్స్ అంటే 9 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చాడు. 9 కిలోమీటర్స్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్, ఈ డైరెక్షన్ అంటే వెస్ట్కి ఈ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 11 ఉంది. టోటల్ పైన ఎంత 11 + 4 ఎంత 15 ఉంది. 15లో 5 తీసేయండి అంటే ఇక్కడ 10 అంటే 10 కిలోమీటర్స్ వెస్ట్. 10 కిలోమీటర్స్ వెస్ట్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 10 కిలోమీటర్స్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషన్ బేస్డ్. ఇక్కడ వచ్చేసి నెంబర్ రాసుకోండి, ఇక్కడ 38159. ఇప్పుడు చూడండి, ఇఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఫస్ట్ డిజిట్ ఈవెన్ నెంబరా? కాదు, తప్పు. సెకండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ ఆడు. ఓకే, ఫస్ట్ డిజిట్ ఆడు, లాస్ట్ డిజిట్ ఆడు. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇంకా థర్డ్ అవసరం లేదు మనకి. ఇప్పుడు బోత్ కోడెడ్ యాజ్ అంటే ఫస్ట్ది లాస్ట్ది ఎట్లా రాయమన్నాడు? కోడెడ్ ఫర్ ది ఫస్ట్ డిజిట్ అంటే ఫస్ట్ డిజిట్కి ఏ కోడ్ అయితే రాస్తావో లాస్ట్ డిజిట్ కూడా అదే కోడ్ రాయాలి. ఫస్ట్ డిజిట్కి 3 అనే నెంబర్కి ఏది ఉంది? @ అంటే స్టార్టింగ్లో @ ఉండాలా, లాస్ట్లో @ ఉండాలా. స్టార్టింగ్ @ ఇది ఉంది, లాస్ట్లో @ ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సర్ఫేస్ ఏరియా అంటే మనకి వచ్చేసి 4πr². 4πr² వచ్చేసి 4π. ఓకే, ఇప్పుడు r², 4π క్యాన్సిల్, r = 1. ఓకే, ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది? 4/3π r, 4/3π r క్యూబ్. 4/3π r క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 4/3π. 4/3π ఆన్సర్ వచ్చేసి 4/3π. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్ ఏకి జీకి A B C D E F G. ఓకే, 5 లెటర్స్. తర్వాత G H I J K L M. ఓకే, ఇక్కడ వచ్చేసి 5 లెటర్స్. M తర్వాత కూడా 5 లెటర్స్, S తర్వాత 5 లెటర్స్ ఉండాలి. PQRS T U V W X Y Z. ఇక్కడ 5 లెటర్స్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి Y వస్తుంది. అంటే Y వచ్చేసి ఇది కాదు 2 ఉన్నాయి. తర్వాత సెకండ్ లెటర్ ఈ తర్వాత F G H I J K L. ఇక్కడ వచ్చేసి 6 లెటర్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి కూడా 6 లెటర్స్ ఉండాలి. Z A B C D E F G. ఇక్కడ 3 అంటే YG స్టార్టింగ్లో YG రావాలి. ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వెండర్ బైస్ అంటే ఓకే, ఏ వెండర్ బైస్ ఏం చేశాడు? 44 ల్యాప్టాప్స్ని ఎంత ఖర్చు పెట్టాడు? 48,884 రూపాయలు ఖర్చు పెట్టాడు. తర్వాత 28 ఈ ల్యాప్టాప్ కొన్నాడు, 44 ల్యాప్టాప్. తర్వాత ఏం చేశాడు? 28 ల్యాప్టాప్స్ ఏం సేల్ చేశాడు? ఎంత సేల్ చేశాడు? 35,252 రూపాయలు సేల్ చేశాడు. ఇప్పుడు ఏమి ప్రాఫిట్ ఇచ్చాడు? ఓకే, హౌ మెనీ ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 44 బ్యాగ్స్ కొన్నాడు అంటే ఒక బ్యాగ్ కొన్నాడు. ఒక బ్యాగ్ ఎంత పెట్టి కొన్నాడు కనుక్కోండి. ఇక్కడ వచ్చేసి మనకి 4884/44 అంటే 11 4 జా, తర్వాత 11 4 జా మళ్ళీ 4 ఉంటుంది, 11 4 జా మళ్ళీ 4 ఉంటుంది, 11 4 జా మళ్ళీ 4 ఉంటుంది, 4. ఓకే, 4తో 111. ఇక్కడ వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి 111. ఇక్కడ కూడా ఒక బ్యాగ్ ఎంత సేల్ చేసినాడు అనుకోండి. 35252/28. 4 ఏళ్ళు 7 తర్వాత 5 ఏళ్ళు 35 0 3 ఏళ్ళు 21 21 అంటే 4 ఉంటుంది. 7 42. ఓకే, 4తో 4 కట్ట 4 4 ఏళ్ళు 8 2 ఉంటుంది, 4 5 20 3 ఉంటుంది, 9 36. అంటే ఒక బ్యాగ్ కొనేది ఎంతకి? 111 కొన్నాడు. సేల్ చేసినది ఎంతకి? ఇంతకు సేల్ చేశాడు. ప్రాఫిట్ ఎంత? ఒక బ్యాగ్కి ప్రాఫిట్ ఎంత కనుక్కోండి. ప్రాఫిట్ ఎంత? 1259లో 111 తీసేయండి. 111 తీసేస్తే 9లో 1 పోతే 8, 5లో 1 పోతే 6, 2లో 1 పోతే 1, 1లో పోతే అంటే 168 రూపాయలు ఒక బ్యాగ్కి ప్రాఫిట్ వచ్చేసి మనకి 168 రూపాయలు. ఇప్పుడు ఏమన్నాడు? 6,956 రూపాయలకి ఎన్ని బ్యాగులు వస్తాయని అంటున్నాడు. ఓకే, 6,956 రూపాయలు 168 చేస్తే వస్తుంది. లాస్ట్ డిజిట్ వాల్యూకి ఇచ్చేయండి. 8ని దేంతో చేస్తే మనకి 6 రావాలా అంటే ఇంటూ 8. 8,056 ఇటు 0, ఇక్కడ 0 వస్తుంది కాబట్టి ఇది తప్పు. రిమైనింగ్ 3 వస్తున్నాయి కాబట్టి 4 మెథడ్ చేయండి. అంటే డిజిట్ సమ్ చేయండి అంటే 9 వచ్చింది, ఇగ్నోర్ చేయండి. 6 5 11 11 6 17 7 + 1 8 అంటే 8. ఇక్కడ 8 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 8 1 9 ఇగ్నోర్ చేయండి. 6 ఇంటూ దీన్ని అంటే ఇక్కడ ఇంటూ 6 దేంతో చేస్తే మనకి 8 రావాలి సమ్ చేస్తే. ఇక్కడ వచ్చేసి 7 + 1 8 8 48. ఇక్కడ వచ్చేసి 12 అంటే 3 వస్తుంది డిజిట్ అంటే మనకు 6 రావాలి కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ఇది 7 3 10 అంటే 1 ఇంటూ ఇక్కడ ఎంత మనకి 6
1 ఇంటూ 6 చేస్తే మనకి 6 వస్తుంది, కాబట్టి మనకి 8 రావాలి, కాబట్టి ఇది తప్పే. ఇంకా రిమైనింగ్ ఒకటి వచ్చేసి ఇది ఒకటి మనకి మిగిలిపోయింది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్. ఓకే, ఏ వర్క్ ఎంత 11 days, బి వర్క్ ఎంత 33 days. తర్వాత ఏం చేసినాడు, దే స్టార్టెడ్ డూయింగ్ వర్క్ టుగెదర్, ఇద్దరు కలిపి స్టార్ట్ చేసినాడు, అంటే 33 11 3 33 1 ఓకే. బట్ ఆఫ్టర్ 3 days, అంటే 3 days వరకు ఇద్దరు కలిసి వర్క్ చేసినారు, అంటే 3 + 1 4, 3 + 1 = 4, 4 × 2 అంటే 8 days ఇద్దరు కలిసి వర్క్ చేసినారు. ఓకే, బి తర్వాత లీవ్ అయినాడు, తర్వాత ఏం చేసినాడు, ఏ వచ్చేసి రిమైనింగ్ వర్క్, అంటే ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత 33 8 పోతే 8 8 6 13 8 6 12 8 7 13 8 7 15 కదా, 8 4 12 8 5 13. ఓకే, ఇక్కడ వచ్చేసి 25. ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేసినారు మనకి, ఈ రిమైనింగ్ వర్క్ని 3లో 1 పోతే 8 8 5 8 4 12 13. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏ కంప్లీట్ అయితే రిమైనింగ్ వర్క్ కానోలు. ఓకే, ఏ వచ్చేసి రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేసినాడు. ది రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్లో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయింది అని అడుగుతాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 3 days కంప్లీట్ చేసినాడు, ఎవరు ఇద్దరు కలిపి 3 + 1 3 4 12. ఓకే, సారీ ఇక్కడ 12, ఓకే 12 33లో 12 పోతే 33 2 కాదు 33లో 12 పోతే 3 2 పోతే 1 3 2 పోతే అంటే 21. రిమైనింగ్ వర్క్ 21ని ఎవరు కంప్లీట్ చేయాలా, రిమైనింగ్ వర్క్ ఏ 3 గంటల 3 7, ఆన్సర్ వచ్చేసి 7. ఓకే, ఆన్సర్ వచ్చేసి 7. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. వెన్ డయాగ్రామ్ వచ్చేసి హౌ మెనీ సచ్ సైంటిస్ట్ అడిగాడు, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఉండాలా, ఫైర్ ఫైటర్స్ ఉండాలా, కానీ పోస్ట్ మ్యాన్ ఉండకూడదు, అంటే ఈ సర్కిల్ అనేది ఉండకూడదు. ఈ రెండు కామన్ అయి ఉండేది ఎక్కడ ఉంది మనకి 6, ఈ రెండు కామన్ అయి ఉండేది మనకి 6. ఓకే, ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్కి ఏమో +2 యాడ్ చేయాలి, తర్వాత ఆడ్ డిజిట్కి ఏమో -3 సబ్ట్రాక్ట్ చేయాలి. నెంబర్ రాసుకోండి 5 9 6 4 3 2. ఓకే, ఇక్కడ వచ్చేసి -3 అంటే 2, ఇక్కడ వచ్చేసి -3 6, ఇక్కడ +2 8 +2 6, ఇక్కడ వచ్చేసి -3 0, ఇక్కడ వచ్చేసి +2 4, ఇక్కడ వచ్చేసి నెంబర్ వచ్చింది. వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నెంబర్. దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ అయితే మనకి 8 ప్లస్ న్యూ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అయితే 2 0, ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, ఆన్సర్ వచ్చేసి 8, ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఇక్కడ వచ్చేసి ట్రిగ్నామెట్రీ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ మనకి secant square theta -1 by secant theta is into cosecant square theta -1 by cosecant theta into sin square theta -1 by sin theta. ఓకే, మనకి ఇక్కడ కండిషన్ వచ్చేసి secant square theta -1 అంటే tan square theta. ఓకే, మనకి మళ్ళీ cosecant square theta -1 అంటే cot square theta, అలాగే sin square theta +1 = cos square theta, cos square theta = 1. ఓకే, ఇది కండిషన్ మనకి. ఇక్కడ వచ్చేసి secant square theta -1 అంటే ఎంత, tan square theta by secant theta ఇంటూ ఇక్కడ వచ్చేసి మనకి cot square theta by cosecant theta ఇంటూ sin square -1 అంటే ఈ మైనస్ ఇది ఇక్కడ ఏమవుతుంది మనకి cos square theta అంటే 1 - sin square theta కదా, కాబట్టి ఇక్కడ రివర్స్ చేయండి, అంటే -cos square theta. ఇక్కడ ఏమవుతుంది మైనస్, బోత్ సైడ్ మైనస్ చేస్తే మనకి ఈ కండిషన్ వస్తుంది, కాబట్టి -cos square theta by sin theta. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఇక్కడ సైన్ కాస్ ఉంది, కాబట్టి ఇవి కూడా సైన్ కాస్లో రాసుకోండి. అంటే ఇక్కడ వచ్చేసి sin square theta, tan అంటే ఏంది sin by cos కదా, sin square theta by cos square theta ఇంటూ secant theta. secant అంటే ఎంత 1 by cos theta. ఓకే, ఇంటూ cot square theta అంటే cos square theta by sin square theta ఇంటూ 1 by sin square theta 1 by sin theta. ఇక్కడ వచ్చేసి మనకి మైనస్ సేమ్ ఇది ఎలా ఉంటుందో అలాగే రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సైన్ ఒక సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి sin square theta బై ఇక్కడ వచ్చేసి మనకి cos theta ఇంటూ cos square theta బై మళ్ళీ sin theta ఇంటూ మైనస్ cos square theta ఇంటూ sin theta. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్కి ఇక్కడ sin square theta అవుతుంది, కాబట్టి ఈ సైన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక కాసు అంటే ఇంకో కాసు ఉంటుంది, కాబట్టి -cos cube theta మిగిలేదు, -cos cube theta. ఆన్సర్ వచ్చేసి -cos cube theta. ఈ 3 కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ హాలోస్పియర్. ఓకే, హాలోస్పియర్ అన్నాడు. తర్వాత మనకు వచ్చేసి వాటి యొక్క డెన్సిటీ ఇచ్చాడు. డెన్సిటీ అంటే ఫార్ములా ఇచ్చాడు మనకు, మాస్ బై వాల్యూమ్. ఓకే, మాస్ అంటే వెయిట్ వచ్చేసి మనకు ఫార్ములా వచ్చేసి డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ హోలోస్పియర్ ఏమవుతుంది మనకి 2/3 పై ఆర్ క్యూబ్డ్. పెద్దది ఎంత ఆర్ క్యూబ్డ్ 6 క్యూబ్డ్ మైనస్ 3 క్యూబ్డ్ అంటే 216లో నుంచి 9 తీసేయండి. ఇక్కడ ఎంత ఏమవుతుంది, ఇక్కడ 9 7 16. ఓకే, 9 7 16. ఇక్కడ 0 ఉంటుంది, 0 2 206 207 2/3 22/7 ఇంటూ 207. సారీ 309 27 కదా, అంటే 216లో నుంచి 27 తీసాను. ఇక్కడ వచ్చేసి మనకి 9 ఉంటుంది. 9 10లో 2 పోతే 10లో 2 పోతే 8 189 అంటే 189. ఇది 189, ఇది 189. ఓకే, ఇది ఇంటూ మళ్ళీ మనకి డెన్సిటీ కదా, డెన్సిటీ అంటే 11 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 7తో పోతుంది, 7 గట్ల 7 14 49 7 49 3 9. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 9 డిజిట్ అంటే 9 డివిజిబుల్ రూల్ ఉంది. ఇక్కడ 9తో పోతుంది కాబట్టి ఈక్వల్ టు తర్వాత కూడా 9తో పోవాలి. 9తో పోయేది ఏది ఉంది మనకి ఆన్సర్ వచ్చేసి సమ్ చేయండి. అన్ని సమ్ చేస్తే 9తో పోవాలి. 9తో పోతుంది 5 5 2 7 7 7 14 14 ప్లస్ 10 14 ప్లస్ 1 15 15 9తో పోతుంది అపోదు. ఇక్కడ 9 8 ప్లస్ 5 అంటే 15 15 పోతుంది అపోదు. తర్వాత 9 8 2 10 అంటే 10 పోతుంది అపోదు. ఇక్కడ 8 8 1 9 7 2 9 అంటే 9 డివిజిబిలిటీ రూల్ ఇక్కడ సరిపోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఇక్కడ వచ్చేసి 2 స్క్వేర్ అంటే 9. ఓకే, ఇంటూ 9 ఇంటూ అట్లనే రాసుకుంటాం 9 ఇంటూ 9 ఇంటూ 9. ఓకే, తర్వాత రూట్ పవర్ 4 అంటే 2 ఇంటూ ఇక్కడ 6561 అంటే మనకి 50 స్క్వేర్ ఎంత 50 స్క్వేర్ ఇక్కడ వచ్చేసి 2500. ఓకే, తర్వాత 60 స్క్వేర్ 3600. తర్వాత 70 స్క్వేర్ 4900. ఓకే, 80 స్క్వేర్ 6400 అంటే దీనికంటే ఎక్కువ ఉంది. 90 స్క్వేర్ అంటే 8100. ఇక్కడ 90కి 80కి మధ్యలో ఉంది కాబట్టి తర్వాత మళ్ళీ 85 స్క్వేర్ కనుక్కోండి. 85 స్క్వేర్ ఏమవుతుంది 80 స్క్వేర్ 5 స్క్వేర్ ఏమవుతుంది 25. తర్వాత 8 తర్వాత ఏమొస్తుంది 9 72 అంటే 72. దీనికంటే ఎక్కువ ఉంది నెంబరు లేదు అంటే దీనికంటే తక్కువ ఉంది అంటే 80కి 85కి మధ్యలో ఉంది నెంబరు కాబట్టి లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. లాస్ట్ డిజిట్ వాల్యూ 1 రావాలా. 80కి 85కి దీన్ని స్క్వేర్ చేస్తే మనకి 1 వస్తుంది అంటే 81 స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ వాల్యూ 1 వస్తుంది కాబట్టి 81. ఇక్కడ వచ్చేసి 81 అంటే ఎంత 9981 అంటే 9 ఇంటూ 9 రాసుకుంటాను. 9 ఇంటూ 9 రాసుకుంటాను. ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 1 2 2 9 18. ఆన్సర్ వచ్చేసి 18. ఓకే, ఆన్సర్ వచ్చేసి 18. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇక్కడ డిఫరెన్స్ చేయండి 163లో 131. ఇక్కడ 3లో 2 32. తర్వాత 133లో 32 తీసేయండి 32. ఓకే, 133లో 99 తీసేయండి 99. 9 2 1 ఇక్కడ 2 ఉంటుంది 9 9 3 2 32 డిఫరెన్స్ ఉంది అంటే 35లో 32 తీసేయండి అంటే 3. ఆన్సర్ వచ్చేసి 3 ఉంటుంది. ఓకే, 32 డిఫరెన్స్ ఉంది రెండు దానిలోకి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూడా డిఫరెన్స్ అదే నెంబర్ సిరీస్. ఇక్కడ ఈ రెండింటి ఇక్కడ డిఫరెన్స్ ఎంత 2. ఇది 4 6 8 అంటే -2 -4 -6 -8 -10 అంటే -10 చేస్తే 952. ఆన్సర్ వచ్చేసి 952. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. ఓకే, సింబల్స్ రాసుకోండి. సింబల్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడ్ బై నెంబర్ రావాలా. ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ ఉండాలా. అంటే నెంబరు 2 సింబల్స్ ఉండాలా. నెంబరు 2 సింబల్స్ ఒక నెంబరు 2 సింబల్స్ ఒక నెంబర్ 2 సింబల్స్ ఒక నెంబరు 2 సింబల్స్ ఒక నెంబర్ 2 సింబల్స్ ఒక నెంబర్ 2 సింబల్స్ ఒక నెంబర్ 2 సింబల్స్ 2 మాత్రం ఉంటాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ 1 అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, 1 మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆర్కి డబ్ల్యూకి ఏ రిలేషన్ ఉంటుంది PQR STUVW. ఓకే, 4 ఉన్నాయి. తర్వాత X తర్వాత Y Z A B C. ఓకే, ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. తర్వాత W X Y Z A B అంటే 4 లెటర్స్ ఉన్నాయి. తర్వాత F G H I J K ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇది అయిపోయింది. ఫస్ట్ లెటర్ అయిపోయింది. సెకండ్ లెటర్ Cకి ఎన్నికి రిలేషన్ అంటే ఎన్ తర్వాత C వస్తుందా లేకపోతే C తర్వాత ఎన్ వస్తుంది. Cకి ఎన్కి రిలేషన్ ఎంత C ABCDEFGHIJKLM N అంటే 10 లెటర్స్ ఉన్నాయి దీనికి. ఓకే, దీనికి 10 లెటర్స్. ఐకి టీకి 10 లెటర్స్ అన్నమాట
HIJKLMNOPQRST ఇక్కడ 10 లెటర్స్ ఉన్నాయి. ఓకే, హెచ్ తర్వాత ఎస్ రావాలా. HIJKLMNOPQRS ఇక్కడ 10 లెటర్స్ ఉన్నాయి. క్యూ తర్వాత PQRSTUVWXYZ ఏ అంటే ఇక్కడ వచ్చేసి 9 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి 9 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం 10 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి షాన్ హ్యాజ్ అంటే షాన్ దగ్గర 1617 రూపాయలు ఉన్నాయి. ఇది ఏం చేసినాడు? హీ డివైడెడ్ ఈజ్ అమాంగెస్ట్ హిస్ సన్కి డివైడ్ చేసినాడు. ఎంత డివైడ్ చేసినాడు తెలియదు. పీయూష్ అనేవాడు ఒకడు, మనోజ్ అనేవాడు ఒకడు. ఓకే, ఇద్దరికి డివైడ్ చేసినాడు. ఎంత రేట్ ఆఫ్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు ఇన్వెస్ట్, వీళ్ళకి చెప్పినాడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని. ఎంత పర్సెంట్? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్. ఓకే, తర్వాత ఏం చేసినాడు? పీయూష్ వచ్చేసి 11 years ఇన్వెస్ట్ చేసినాడు. 11 years. ఇక్కడ వచ్చేసి 12 years ఇన్వెస్ట్ చేసినాడు. తర్వాత హౌ మచ్ షాన్ గివ్ టు, ఇతను వచ్చేసి పీయూష్కి ఎంత ఇచ్చినాడు అని అడిగాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి టైం డిఫరెన్స్ ఎంత 1 year. ఇక్కడ వచ్చేసి మనకి 10% ఎంత 1/10. ఇక్కడ వచ్చేసి 10:10కి 1 కలపాలి అంటే 11. 10:11 అవుతుంది. ఇక్కడ 10:11 కదా. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ రాయండి అంటే 11:10 రాసుకోండి. 11:10. ఇప్పుడు టోటల్ పార్ట్స్ అన్ని 21 పార్ట్స్ వాల్యూ ఎంత 1617. ఇప్పుడు మనకి ఎవరిది అనుకున్నాడు? పీయూష్ది. ఇక్కడ వచ్చేసి పీయూష్ అదే ఆర్డర్లో రాసుకోండి. పీయూష్ ఇస్టు మనోజ్. ఇప్పుడు పీయూష్ 11 పార్ట్స్. ఓకే, 11 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతాను. 11 పార్ట్స్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 1617 × 11 = 21. ఓకే, ఇంటూ ఎక్స్. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ తీసేయండి. 7 × 1 7 అంటే 1ని దేంతో వేస్తే 7 వస్తుంది? లాస్ట్లో 7 ఉండాలి. అంటే లాస్ట్లో 7 ఉంటే 1 అవుతుంది. ఇది లేదు, ఇది ఉంది, ఇది లేదు. కాబట్టి నార్మల్ మెథడ్లో చెయ్యి. నార్మల్ మెథడ్లో అంటే ఇక్కడ వచ్చేసి 7 ముళ్ళ 21, 7 2 14, 7 2 14, 14 3 21, 1 అంటే 231 × 11 3తో మళ్ళీ 3 కట్ల 3 21, 3 21 మళ్ళీ 3 21 అంటే 77 × 11 77 చేస్తే మనకి 7 7 14 847. ఆన్సర్ వచ్చేసి 847. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సింప్లిఫికేషన్. ఓకే, ఇది వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు మనకి. 69 డివైడెడ్ బై అంటే ఇంటూ 11 ప్లస్ అంటే మైనస్ 408/6 మైనస్ అంటే ప్లస్ 14 ఆర్తో 5 6 30 6 36 7 42 6 36 6 36 36 4 7 8 48 68. ఓకే, 69 × 11 కదా. 9 9 6 15 759 759లో 68 తీసేయండి. 68 తీసేసి 9 1 ఇక్కడ 9 691 691 14 కలపండి. 7 4 7 1 5 10 705. ఆన్సర్ వచ్చేసి 705. ఓకే, ఆన్సర్ వచ్చేసి 705. నెక్స్ట్ వచ్చేసి a² ప్లస్ b² = 168. తర్వాత a × b వచ్చేసి 27. ఓకే, ఇక్కడ a - b హోల్ స్క్వేర్ రాసుకుంటాను నేను. తర్వాత a + b హోల్ స్క్వేర్. ఇక్కడ వచ్చేసి మనకి a² + b² - 2ab. సేమ్ అలాగే a² + b² + 2ab. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి a² + b² అంటే 168. 168లో నుంచి 2 × 27 27 × 2 2014 2 54 అంటే 168లో 54 మైనస్ చేయాలా. తర్వాత 168కి ప్లస్ 54 కలపాలా. అంటే 168లో 54 మైనస్ చేయండి. 8 4 4 6 లేదు 1 114 ఇక్కడ వచ్చేసి 168 54 8 4 12 6 6 12 2 322. ఇక్కడ వచ్చేసి మనకి 2తో 2 1 1 1 ఇక్కడ వచ్చేసి 2010 2014. ఇక్కడ వచ్చేసి 57/111 57/111. ఇది కాదు, ఎందుకంటే మనకి స్క్వేర్ చేసినాం కదా. కాబట్టి మనకి a - b మాత్రమే కావాలి. కాబట్టి స్క్వేర్ని అవతల పంపించేస్తే రూట్ అవుతుంది. 57/111. ఓకే, ఇది కూడా ఇచ్చాడు మనకి 57/111 అని. ఇది కాదు, ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి పెట్టేటప్పుడు, ఆన్సర్ పెట్టేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ 120 meters లాంగ్ ట్రైన్. ఓకే, లెంత్ ఆఫ్ ట్రైన్ ఇచ్చాడు 120 meters. తర్వాత ఓవర్టేక్స్. ఇది వచ్చేసి ఓవర్టేక్స్ మ్యాన్ని స్పీడ్, ఒక మనిషిని ఓవర్టేక్ చేసింది. ఆ మనిషి యొక్క స్పీడ్ ఎంత? స్పీడ్ ఆఫ్ మ్యాన్ వచ్చేసి ఎంత? 9 km/h. ఇక్కడ వచ్చేసి మనకి టైం ఇచ్చాడు. టైం ఎంత? 18 seconds. ఇక్కడ వచ్చేసి లెంత్, ట్రైన్ లెంత్ కనుక్కోవచ్చు. ఎలా అంటే మనకి ఇప్పుడు లెంత్ ఆఫ్ ట్రైన్ బి, లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే బోత్ దీనికి అంటే మ్యాన్కి లెంత్ ఉంటుంది కాబట్టి టోటల్ లెంత్ మనకి ఏమవుతుంది? 120 = ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇక్కడ ఏమన్నాడు? సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ చేస్తాం. అంటే
స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇంటూ టైం చేస్తాం. అంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రైన్ తెలియదు మనకి, అంటే ఎక్స్ మైనస్ 9 ఇంటూ 18 సెకండ్స్. ఇక్కడేమో కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు మనకి, ఇక్కడేమో సెకండ్స్ ఇచ్చాడు, ఇక్కడేమో మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా మనకి ఇది ఉంది కదా కిలోమీటర్ పర్ అవర్, దీన్ని కన్వర్ట్ చేయండి. అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ని చేస్తే 5/18 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 5/18 చేసుకోండి. 5/18 18 క్యాన్సిల్. 5తో 5 2 10 5 4 20. అంటే ఎక్స్ మైనస్ 9 వచ్చేసి 24. అంటే ఎక్స్ వాల్యూ ఎంత, ట్రైన్ యొక్క లెంత్ 24 ప్లస్ 9 9 6 13 33. అంటే ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి 33. ఓకే, ట్రైన్ యొక్క స్పీడ్ 33. తర్వాత ఏమన్నా మనకి హౌ మచ్ టైం విల్ దిస్ ట్రైన్ టు కంప్లీట్ క్రాస్ అనదర్ లాంగ్ ట్రైన్. ఓకే, ఈ ట్రైన్ లెంత్, ఈ ట్రైన్ అనేది ఇంకో ట్రైన్ ని క్రాస్ చేసింది. అంటే టోటల్ ఎంత అవుతుంది మనకి 120. ఇంకో ట్రైన్ లెంత్ ఎంత 230. ఇక్కడ ఎంత 0 3 2 5. ఇక్కడ వచ్చేసి 350. టోటల్ లెంత్ ఎంత 350 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యొక్క ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ దాని యొక్క ఈ ట్రైన్ అంటే ఈ ట్రైన్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన ట్రైన్ యొక్క స్పీడ్ రెండు ప్లస్ చేయాలి. అంటే 33 ప్లస్ 27. ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు, ముందేమో సేమ్ డైరెక్షన్ అన్నాడు. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ చేస్తాం. 7 3 10 60 స్పీడ్ వచ్చింది. టైం అంటే మనకు అనుకోమైన టైం కాబట్టి ఎక్స్. ఓకే, ఎక్స్ వచ్చేసి 350/60 0 0 క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్లో కావాలి. అంటే 5/18. అంటే ఇక్కడ ఇంటూ 5/18. అంటే ఇక్కడ ఏమవుతుంది 18/5 అవుతుంది. 18/5. ఇక్కడ 6 గంటల 6 గుళ్ళ 5 గంటల 5 వెళ్ళి అంటే ఇంటూ 27. 7 3 21 కదా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 21 సెకండ్స్. ఓకే, ఇది కన్వర్జేషన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 1 కిలోమీటర్ పర్ అవర్ని 5/18 ఇంటూ మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేస్తాం. ఈ కన్వర్షన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ 1 ఆడ్ 2. అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండేది. డబ్ల్యూకి ఏకి రిలేషన్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ. ఓకే, 3 లెటర్స్. తర్వాత డి ఎమ్ తర్వాత ఎన్ ఓ పి క్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం 2 లెటర్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత డి ఈ ఎఫ్ జి హెచ్. ఇక్కడ 3 లెటర్స్, ఇక్కడ 3 లెటర్స్, ఇది మాత్రం 2 లెటర్స్. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అంటే ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కదా మనకి, ఇది మాత్రం ఒక డిఫరెంట్ ఉంది కాబట్టి ఇదే ఆడ్ 1 అవుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 ట్రాన్స్వర్సల్ లైన్స్. ఓకే, 2 ట్రాన్స్వర్సల్ లైన్ అన్నాడు. ఓకే, 2 ట్రాన్స్వర్సల్ లైన్స్. 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే మనకి ఇక్కడ ఇట్లా వస్తాయి. మనకి ఫస్ట్ ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అంటేనే 2 ప్యారలల్ లైన్స్ వస్తాయి. మనకి ఏమన్నా 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ అన్నాడు. ఓకే, 2 తీసుకోండి. మళ్ళీ మొత్తం 2 ట్రాన్స్వర్సల్ లైన్స్. ఇది 1, ఇది 2. ఓకే, తర్వాత ఏమన్నాడు ఎస్ అండ్ టీ కట్స్ ది డిస్టెన్స్ ప్యారలల్ లైన్స్. ఓకే, ఎస్ అండ్ టీ. ఓకే, ఇది వచ్చేసి ఎస్ లైన్, ఇంకోటి వచ్చేసి టీ లైన్. ఇది టీ లైన్, ఇది ఎస్ లైన్. ఓకే, ఇది ఎస్ లైన్, ఇది ఎస్ లైన్, ఇది టీ లైన్. ఓకే, 2 లైన్లు వచ్చేసి ఈ 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ కట్ చేసింది అన్నాడు. ఎస్ కట్స్ ఇన్ ప్యారలల్ లైన్స్. ఎస్ కట్ చేసింది. ఓకే, అవి ఏ పాయింట్స్లో కట్ చేసింది అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఈ పాయింట్స్లో అంటే ఇవి కట్ చేసింది కదా 4 లైన్స్ని. కాబట్టి ఆ పాయింట్స్ వచ్చేసి మనకి ఏబిసిడి అన్నాడు. తర్వాత టీ కట్ చేసింది కదా, ఈ లైన్స్ని ఏమన్నాడు ఈఎఫ్జిహెచ్, ఈఎఫ్జిహెచ్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి ఏబి, ఈ లెంత్ ఇచ్చాడు మనకి. ఏబి ఎంత 5. తర్వాత ఏమన్నాడు సిడి ఎంత ఇచ్చాడు 3. తర్వాత ఈఎఫ్ ఎంత 15. తర్వాత జిహెచ్ కనుక్కోవాలి. ఇలా వచ్చినప్పుడు మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ఏబి బై సిడి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ బై జిహెచ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏబి ఎంత 5/3 ఈజ్ ఈక్వల్ టు 15/జిహెచ్. అంటే 5 1 5 3 జిహెచ్ వచ్చేసి 15, జిహెచ్ వచ్చేసి 9. 3 × 3 9. ఆన్సర్ వచ్చేసి 9. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ ఇలా కట్ చేసినప్పుడు మనకి ఈ రిలేషన్ వస్తుంది. ఓకే, ఈ రిలేషన్. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్. ఓకే, 3 ఐటమ్స్కి యావరేజ్ ఇచ్చాడు మనకి ఎంత 15015. ఇప్పుడు ఇది యావరేజ్. దీన్ని సమ్ చేయాలంటే మనకి 15015 ఇంటూ 3 నెంబర్స్ కదా. 3 అంటే 3 5 15, 3 5 15, 3 గంటల 3 4 0 15 45 45 0 45. ఇది సమ్. ఇప్పుడు ఏమన్నా మనకి టోటల్ నెంబర్ రేషియో ఇచ్చాడు. అంటే 3 + 7 + 5 అంటే 7 3 15 పార్ట్స్ వాల్యూ ఎంత 45045. ఇప్పుడు ఏమన్నా మనకి 7 పార్ట్స్ వాల్యూ అంటే కాస్ట్లీయెస్ట్ ఏదైతే కాస్ట్లీయెస్ట్ ఉంటుందో దాన్ని కనుక్కోమన్నాడు. అంటే కాస్ట్లీయెస్ట్ అంటే దీంట్లో పెద్దది ఏది మనకి 7 పార్ట్స్ వాల్యూ ఎంత 15తో 15 కట్ల 15 3 45 0 మళ్ళీ 0 15 3 45 అంటే
3003 ఇంటూ 7 321 0 321 21021 21021 ఆన్సర్ వచ్చేసి 21021. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ ప్రియా ప్రజెంట్ ఏజ్. ఓకే, 2 టైమ్స్ ఆఫ్ ప్రియా ప్రజెంట్ ఏజ్ ప్లస్ జయ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 48 అన్నాడు. తర్వాత సంజయ్ వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ జయ అన్నాడు. ఓకే, మోహిత్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 4 టైమ్స్ మోర్ దాన్ ది ప్రియా కంటే 4 ఏళ్ళు పెద్దవాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సంజయ్ ప్లస్ మోహిత్ ఏజ్ వచ్చేసి ఎంత 46. ఇక్కడ పీకి జేకి రిలేషన్ ఉంది, ఇక్కడ కూడా పీకి జేకి రిలేషన్ రావాలి. ఎస్ అంటే ఎంత 2J ప్లస్ ఎం అంటే P+4 వచ్చేసి 46. ఇక్కడ 2J ప్లస్ P వచ్చేసి 46లో 4 పోతే 42. ఇక్కడ ఎంత మనకి 2J ప్లస్ P వచ్చేసి 42. ఇక్కడ 2P ఉంది, ఇక్కడ 2P రావాలా. 2P చేసుకుంటే మనకి ఈ రెండు ఈక్వేషన్స్ చేసుకుంటే మనకి P ప్లస్ J వస్తుంది కాబట్టి ఇంటూ 2J అండి. ఇక్కడ వచ్చేసి 4J ప్లస్ 2P, ఇక్కడ వచ్చేసి 2 4 2 4 8 84. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ 2P ప్లస్ J వచ్చేసి 48. ఇక్కడ సింబల్స్ ఎక్స్చేంజ్ చేసాను అంటే మైనస్, ఇక్కడ మైనస్. ఓకే, ఇక్కడ 2P క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 3J వాల్యూ ఎంత 84లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ 14 ఉంది. 14 అంటే 8 6 14. ఓకే, 7 4 3 36. ఓకే, J వాల్యూ వచ్చేసి 3 అంటే 12 మూల. ఓకే, J వాల్యూ వచ్చేసి 12. ఓకే, J వాల్యూని దీంతో సబ్స్టిట్యూట్ చేయండి. దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P వాల్యూ వస్తుంది. అంటే 2P ప్లస్ 12 = 48. 2P వాల్యూ ఎంత 36, P వాల్యూ ఎంత 36/2 1836 అంటే PJ వచ్చింది. ఇప్పుడు సమ్ ఏమన్నాడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ PJ అంటే ప్రియాది జయాది అంటే 18 + 12 8 2 10 3 30 ఆన్సర్ వచ్చేసి 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్ K ABCDFGHIJ ఇక్కడ చూడండి EFG ఒకరే GHIJK. ఓకే, ECDEC స్టార్టింగ్లో C రావాలి అనే దాంట్లో C ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ HIJKL MN H ముందర ABCDFGH ABCDEF FGH H ముందర ఏముంటుంది F అంటే CF ఉండాలి. CF ఇది తప్పు రెండు ఉన్నాయి. లాస్ట్ చూడండి JKL MN OP J ముందర ABCDFGH HIJK J ముందర ఏముండాలి H అంటే లాస్ట్ H ఉండాలి. H ఇది ఆన్సర్ అవుతుంది. ఇది తప్పు. ఓకే, ఒక్కొక్క లెటర్ డిఫరెన్స్ ఉంది. ఫైండ్ ది డిస్క్రిమినెంట్ మన ఫార్ములా వచ్చేసి B² - 4AC. ఓకే, = 0. ఓకే, ఇక్కడ 3 కండిషన్స్ ఉంటాయి మనకి. 3 కండిషన్స్ ఏంటంటే = 0 వచ్చిందంటే ఈక్వల్ రూట్స్ ఈక్వల్ అండ్ రియల్. ఓకే, తర్వాత B² - 4AC గ్రేటర్ దాన్ 0 అంటే అన్ఈక్వల్ రియల్ రూట్స్. తర్వాత B² - 4AC <0 అంటే ఇమాజినరీ రూట్స్. ఇప్పుడు మనకి B² - 4AC అనుకోండి. B² అంటే ఎంత -4² -4A అంటే 3 × 2 4 12 12 24 ఇక్కడ వచ్చేసి 16 24 16 పోతే 16 6 12 8 అంటే -8. ఓకే, -8 0 కంటే తక్కువ ఉంది ఎక్కువ ఉంది 0 కంటే తక్కువ కదా కాబట్టి ఇమాజినరీ రూట్స్ అవుతుంది. ఇమాజినరీ రూట్స్ ఎక్కడ ఉన్నాయి ఇది తప్పు ఇది రియల్ డిస్టింక్ట్. ఓకే, ఇమాజినరీ ఇది ఇమాజినరీ ఇక్కడ వచ్చేసి ఇమాజినరీ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. డిస్క్రిమినెంట్ ఎంత మనకి -8 కదా ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, ఈ 3 కండిషన్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది మార్క్స్ అబ్టైన్డ్ బై ది స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఫైండ్ ది స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అనుకోమన్నాడంటే ఇక్కడ 2 టైమ్స్ అనుకుంటాం. 2 టైమ్స్ మీనింగ్ అనుకుంటాం అంటే ఫస్ట్ టైం మీనింగ్ అనుకోండి. ఫస్ట్ టైం మీన్ అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్కి మీనింగ్ అనుకోండి. అంటే 65 47 తర్వాత 59 తర్వాత 75 82 91 55 78. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 5 12 12 9 12 9 21 21 5 21 5 26 26 2 28 28 1 29 29 5 29 5 34 34 8 8 4 12 42 42. ఓకే, ఇక్కడ 6 4 10 15 15 15 7 22 22 8 30 39 39 5 39 5 44 44 7 51 51 5 51 4 552 552
బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 3 3 6 3 8 8తో చేయండి 8తో 8 6 48 8 56 8 6 48 48 పోతే 8 8 7 8 6 48 48 అంటే 15 8 7 72 9 72 అంటే 69 మీన్ వచ్చేసి మనకి మీన్ వచ్చేసి 69 ఈ 69ని ఈచ్ నెంబర్తో మైనస్ చేయండి అంటే ఈచ్ నెంబర్తో మైనస్ చేయండి మైనస్ చేస్తే 69 5 4 స్క్వేర్ చేయండి ఓకే తర్వాత ప్లస్ 69తో 40 69 47 9 9 7 పోతే 2 9లో 7 పోతే 2 ఓకే 6 4 పోతే 2 22 స్క్వేర్ ఎంత 22 into 22 2 4 44 4 8 484 అంటే ఇక్కడ 16 ప్లస్ 484 తర్వాత ప్లస్ తర్వాత 69 15 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 75 65 అంటే 6 9 6 75 అంటే 6 6 36 ఓకే తర్వాత 82 82లో 69 9 9 3 12 9 3 12 7 6 13 స్క్వేర్ 169 ప్లస్ 69 91లో 69 అవుతుంది ఇక్కడ 9 2 ఓకే తర్వాత 7 8 6 22 స్క్వేర్ అంటే 484 ఓకే 484 ప్లస్ మళ్ళీ 55 69లో 55 అవుతుంది 55 9 5 4 9 5 అవుతే 4 ఇక్కడ వచ్చేసి 6 5 14 స్క్వేర్ అంటే 196 ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి 78 69లో 69 అంటే 9 కదా 9 81 ఓకే దీని యొక్క సమ్ చేయండి దీని యొక్క సమ్ అంటే మనకి ఇక్కడ 484 తర్వాత 100 అంటే 584 తర్వాత 169 తర్వాత 484 196 ఓకే 3 నెంబర్స్ ఇవి ఇక్కడ వచ్చేసి 6 4 10 9 18 28 8 2 10 8 2 10 19 19 8 27 6 33 ఇక్కడ వచ్చేసి 5 4 9 9 1 10 13 14 38 ఇక్కడ 38 తర్వాత ఇక్కడ 16 క్యాలిక్యులేట్ చేయలేదు ఇంకా 16 తర్వాత 36 81 ఇక్కడ వచ్చేసి 8 1 9 6 6 12 12 9 9 1 9 2 1 21 8 2 10 13 3 16 17 5 అంటే 1571 ఇక్కడ తర్వాత మళ్ళీ దీని యొక్క యావరేజ్ అంటే మీన్ అనుకోండి 1571 అంటే 8తో 8 1 8 2 8 1 8 7 ఉంటుంది 7 అంటే మనకి 77 9 72 అంటే 70 ఇక్కడ 77 ఉంటుంది 9 72 9 72 అయితే 51 8 48 48 పోతే 3 ఉంటుంది 30 అంటే 30 3 24 అంటే 196.33 ఉంటుంది 3 సంథింగ్ ఎంతో ఉంటుంది 196.3 అంటే దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది మనకి 13 సంథింగ్ ఎంత వస్తుంది అంటే 13 సంథింగ్ ఏది మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇది ఓకే స్టాండర్డ్ డీవియేషన్ అన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ మీన్ అనుకోండి ఇక్కడ నార్మల్ మీన్ అనుకున్నాక నార్మల్ మీన్ చేస్తే మనకి ఈ మీన్ 69 వచ్చింది 69ని దీంతో ఈచ్ నెంబర్ని మైనస్ చేయండి మైనస్ చేసి దాని యొక్క స్క్వేర్ చేయండి స్క్వేర్ చేసి ఆ స్క్వేర్ ఇది అంత చేసినాం కదా స్క్వేర్ చేసినాం కదా దాని యొక్క సమ్ చేసి మళ్ళీ మీన్ అనుకోండి మీన్ అనుకుంటే ఆ వచ్చిన మీన్కి స్క్వేర్ రూట్ చేయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ సెల్ఫ్ ఓకే మార్కెట్ ప్రైస్ అంటే ఎంపీ ప్రైస్ ఇచ్చాడు ఎంత 397 ఓకే తర్వాత ఏమన్నాడు విచ్ ఈస్ 28% అబోవ్ అంటే ఎంపీకి సిపికి రేషియో ఇచ్చాడు ఎంత 28% అంటే 128 ఇంటూ సిపి అంటే ఎంపీ బై సిపి వచ్చేసి మనకి 128/100 తర్వాత ఏమన్నాడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 3%. ఇప్పుడు డిస్కౌంట్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఇక్కడ ఎంపీ అంటే ఎంత మనకి, ఎంపీ అంటే 128/100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100 ప్లస్ 3 అంటే 103 బై ఎక్స్ అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం మనకి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 103/128 దేంతో అవుతుంది, 8తో అవుతుందా, 9తో 12 9 108 128 ఇంటూ 8
8 ఎనిమిది 64, 8 2 16, 16 6 22, 8 గంటల 8, 10, 10 24 పోతుంది 128. 10 30లో 10 24 పోతే 6 ఉంటుంది, 6 ఉంటుంది. ఇక్కడ 0 ఉంటుంది, మళ్ళీ 60 ఉంటుంది. 128 60లో పోతుంది అపోదు, కాబట్టి 80 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది అంటే 100లో నుంచి 80 తీసేయండి. 80 తీసేస్తే 20 అంటే 20 కంటే తక్కువ. ఆ దగ్గరలో ఏది ఉంది మనకి 20 కంటే దగ్గరలో అంటే ఇది మాత్రం ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ రిలేషన్ మాత్రం ముఖ్యం. MP/CP = 100 + P/100 మైనస్ డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్కి ఏమో +2 యాడ్ చేయమన్నాడు. తర్వాత 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఆడ్ డిజిట్కి ఏమో -1 చేయమన్నాడు. ఇక్కడ వచ్చేసి నెంబరు 3651 724. ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఇది. ఇప్పుడు ఈవెన్ డిజిట్కి ఆడ్ డిజిట్కి ఏం చేశాడు -1 అంటే ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ +2 4, ఇక్కడ -1 4, ఇక్కడ -1 0, ఇక్కడ వచ్చేసి -1 6, 2 2 4, 4లో 2 6. ఇప్పుడు వచ్చేసి మనకి వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది సెకండ్ డిజిట్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి సెకండ్ ఇది అంటే 4 ప్లస్ తర్వాత ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ నుంచి ఫస్ట్ ఇది అంటే 6 + 4 10. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ నుంచి ఫస్ట్ డిజిట్. ఓకే, +2 కదా, 6. ఇక్కడ వచ్చేసి +2. ఓకే, +2 6 అంటే 8, సారీ 8, ఇక్కడ 8 + 6 14. ఆన్సర్ వచ్చేసి 14. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి AJSPT ఇది ఇచ్చాడు మనకి ఆల్ఫాబెట్. ఇక్కడ వచ్చేసి కండిషన్ ఇచ్చాడు ఏమి, ఇఫ్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఎ వోవెల్, ఫస్ట్ లెటర్ వోవెలా, ఓకే. థర్డ్ లెటర్ ఈజ్ ఎ కాన్సోనెంట్, థర్డ్ లెటర్ 1 2 3 థర్డ్ లెటర్ కాన్సోనెంట్ అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, కాబట్టి రిమైనింగ్ కండిషన్స్ అవసరం లేదు. ఇంటూ ఇప్పుడు వచ్చేసి మనకి వాట్ ఈస్ ది ఇక్కడ ఇప్పుడు ఏం చేసినాడు, బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ది థర్డ్ లెటర్ అంటే ఈ ఫస్ట్ డిజిట్ థర్డ్ డిజిట్ రెండు కలిపి మనకి థర్డ్ డిజిట్లో ఏదైతే కోడ్ ఉంటుందో అదే రాయమన్నాడు. థర్డ్ డిజిట్లో కోడ్ ఏముంది, @ అంటే ఫస్ట్ డిజిట్ థర్డ్ డిజిట్ @ ఉండాల. ఫస్ట్ థర్డ్ @ అంటే ఇదే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థర్డ్ @ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. 3 తప్పు, ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్. ఇప్పుడు ఇది రాసుకోండి ఈక్వేషన్ అంటే M × N / O + P - Q అంటే Q అంటే నేను, Q నుంచి M అడిగాడు కాబట్టి Q అంటే నేను నాకు P ఏమవుతాడు మైనస్ అంటే బ్రదర్, నా బ్రదర్. తర్వాత O అంటే ప్లస్ ఉంది, ప్లస్ అంటే ఏది సిస్టర్ అంటే మా బ్రదర్ యొక్క సిస్టర్ ఏమవుతుంది నాకు కూడా సిస్టరే. తర్వాత డివైడ్ బై అంటే మా సిస్టర్ యొక్క ఫాదర్ అంటే నా ఫాదరు మళ్ళీ ఇంటూ నా ఫాదర్ యొక్క వైఫ్ అంటే నా ఫాదర్ వైఫ్, మా ఫాదర్ యొక్క వైఫ్ ఏమవుతుంది, మా ఫాదర్ యొక్క వైఫ్ నా మదర్ అవుతుంది, మదర్. ఓకే, మా అమ్మ. ఆన్సర్ వచ్చేసి మదర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 43. D అంటే ఎంత మనకి -15, C అంటే +7, B అంటే ఇంటూ 9, D అంటే మైనస్, తర్వాత 28, A అంటే 28/2, 2 గంటల 2 14, 14 28. ఓకే, 9 ఏళ్ళ 63, 43లో 14 పోతే ఇప్పుడు 63 43, 3 3 6 6 4 10 106, 106లో నుంచి 15 4 19, 5 4 9 29 తీసేయండి. 29 తీసేస్తే మనకి 9 9 7 16, 9 2 పోతే 7 77. ఆన్సర్ వచ్చేసి 77. ఓకే, ఆన్సర్ వచ్చేసి 77. నెక్స్ట్ వచ్చేసి 7 బాక్సెస్ అన్నాడు. ఫస్ట్ బాక్సెస్ రాసుకోండి 1 2 3 4 5 6 7 బాక్సెస్. ఓకే, 7 బాక్సెస్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ డి కింద 2 బాక్సెస్ మాత్రం ఉండాలి అంటే డి వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓకే, ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ ఏ పైన 1 బాక్స్ మాత్రం ఉండాలి అంటే ఏ వచ్చేసి 6లో వస్తాడు. తర్వాత ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ ఏకి మధ్యలో 1 బాక్స్. ఓకే, ఈ వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత జీ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ బి పైనే జీ ఉండాల అంటే జీబీ పక్కనే రావాలా. జీబీ పక్కనే వచ్చేసి ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జీబీ పక్కనే వస్తారు. తర్వాత వచ్చేసి మనకి సి ఈజ్ కెప్ట్ ఇన్ సమ్ ప్లేస్ అంటే ఎఫ్ కింద సి ఉండాలా, ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి ఎఫ్ కిందే సి ఉండాలా కాబట్టి ఎఫ్ ఇక్కడ వస్తే సి ఇక్కడ వస్తాడు. సరిపోయినారు 7 బాక్సెస్లో. ఇప్పుడు ఏమన్నాడు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీ పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి. జీ పైన వచ్చేసి 1 2 3 4 5 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 5.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షాహీన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి డ్రైవ్స్ 6 కిలోమీటర్స్ టు నార్త్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్షన్స్ నార్త్కి ఏమో 6 కిలోమీటర్స్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఓకే, తర్వాత ఏం చేసినాడు, రైట్ అంటే క్లాక్ వై డైరెక్షన్, రైట్కి ఎంత 7 కిలోమీటర్స్. ఓకే, తర్వాత ఏం చేసినాడు, డ్రైవ్స్ రైట్ టర్న్, మళ్ళీ రైట్ టర్న్ 12 కిలోమీటర్స్. ఓకే, తర్వాత మళ్ళీ రైట్ టర్న్ అన్ని 8 కిలోమీటర్స్, అంటే 8 కిలోమీటర్స్. ఓకే, తర్వాత మళ్ళీ ఫైనల్ రైట్ టర్న్ వచ్చేసి 6 కిలోమీటర్స్, 6 అంటే ఇక్కడ 6. ఓకే, ఈ డైరెక్షన్లో ఇక్కడ వస్తాడు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, ఈ డైరెక్షన్ ఏది, ఈస్ట్కి. ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది. 8 - 7 1 కిలోమీటర్ ఈస్ట్కి, 1 కిలోమీటర్ ఈస్ట్. ఆన్సర్ వచ్చేసి 1 కిలోమీటర్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఫ్రమ్ ది హైయెస్ట్ నెంబర్ అంతా ఇక్కడ 503. ఇక్కడ వచ్చేసి 503లో సెకండ్ డిజిట్ అంటే 0 ప్లస్ తర్వాత ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి 144. లోయెస్ట్ నెంబర్లో ఫస్ట్ డిజిట్ అంటే 1, 0 + 1 ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ తీసుకోండి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఎంత, ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది, అంటే ఈ సైడ్ ఈక్వల్ అంటే ఈ యాంగిల్ సేమ్ అవుతుంది, అంటే ఇక్కడ టీటా. ఓకే, తర్వాత ఏమన్నాడు, ది వర్టిక్స్ యాంగిల్ మెజర్స్ 14, అంటే ఇక్కడ వచ్చేసి 14 అన్నాడు, ఈ యాంగిల్ వచ్చేసి 14 అన్నాడు. ఓకే, 14 degrees. వాట్ ఈస్ ది మెజర్ ఆఫ్ ఈచ్ బేస్ యాంగిల్స్, అంటే ఈ యొక్క యాంగిల్స్ ఎంత సపరేట్గా, అంటే ఇక్కడ ఏమవుతుంది 2θ + 14 = 180. 180లో 14 తీసేయండి, 14 తీస్తే 10 4 6, 7లో 1 పోతే 6, 166/2, 2 16, 2 6 అంటే 83. 83. ఆన్సర్ వచ్చేసి 83. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తరుణ్ బారోడ్ అమౌంట్. తరుణ్ వచ్చేసి ఒకరి దగ్గర అప్పు చేశాడు, ఎంత చేసినాడు, 2 లక్షలు. 2 లక్షలు ఇది ప్రిన్సిపల్. ఓకే, దీంట్లో మళ్ళీ ఏం చేసినాడు, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది మనకి, PTR/100. PTR/100 ప్రిన్సిపల్ ఎంత 2 lakhs. టీ ఎంత, టైం పీరియడ్ 4 yearsకి. తర్వాత ఆర్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 2000 8 4 36 64,000. ఓకే, ఇంట్రెస్ట్ వచ్చేసి 64,000. ఓకే, 2 lakhs కాదు 20 lakhs. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to 17. యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు ఇట్లా స్టార్టింగ్ నుంచి అడిగినప్పుడు ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 చేయండి. ఫస్ట్ నెంబర్ ఎంత మనకి 1, లాస్ట్ నెంబర్ ఎంత 17/2 చేస్తే ఇక్కడ ఎంత 18/2 ఎంత 9. ఆన్సర్ వచ్చేసి 9 యావరేజ్ అడిగితే. ఓకే, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి HOLDER లైవ్ అనే 6 డిఫరెంట్ ఫ్లోర్స్. ఓకే, డిఫరెంట్ ఫ్లోర్స్ అన్నాడు. ఎన్ని ఇచ్చినాడు, 6 1 2 3 4 5 6 ఫ్లోర్స్. ఓకే, తర్వాత ఏం చేశారు, 6 ఫ్లోర్స్. నో వన్ లీవ్స్ ఎల్ పైన ఎవరు ఉండకూడదు అన్నారు. ఎల్ పైన అంటే ఎల్ వచ్చేసి టాప్లో ఉంటాడు. ఓన్లీ 3 people లీవ్ బిట్వీన్ ఎల్కి ఆర్కి మధ్యలో 3 people. ఓకే, ఎల్కి ఆర్కి మధ్యలో 3 people. హెచ్ లీవ్స్ అనే ఫ్లోర్ బిలో. హెచ్ వచ్చి ఆర్ కింద ఉండాలి. ఆర్ కింద వచ్చేసి ఒక ఫ్లోర్ మాత్రం ఉంది కాబట్టి హెచ్ వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత ఈ లీవ్స్ అనే ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో హెచ్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ వచ్చేసి 2 4 6 2 6 ఫిల్ అయిపోయినాయి. ఇంకా 4లో వచ్చేసి ఎవరు ఉంటారు, ఈ. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఓ లీవ్స్ అనే ఆడ్ నెంబర్ ఫ్లోర్లు బట్ నాట్. ఓకే, 5లో ఉండకూడదు కానీ ఆడ్ నెంబర్లో ఉండాలి. ఆడ్ నెంబర్ మిగిలిపోయినది మనకి ఓ వచ్చేసి 3లో ఉంటాడు. ఇంకా మిగిలిపోయినది ఎవరు, హెచ్ ఓ ఉన్నాడు, ఎల్ ఉన్నారు, డి వచ్చేసి 5లో ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ డీకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2. డీకి ఆర్కి మధ్యలో ఈ ఓ ఉన్నారు అంటే 2 ఉన్నారు, 2 people ఉన్నారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి MNOST అండ్ యు అనే 6 డిఫరెంట్ ఫ్లోర్స్. ఓకే, 6 ఇక్కడ కూడా ఫ్లోర్సే 1 2 3 4 5 6. ఓకే, 6 ఫ్లోర్స్ ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు, ఎస్ లీవ్స్ అనే నెంబర్ 5. ఓకే, నెంబర్ 5లో ఎస్ ఉన్నాడు. ఓకే, ఓ లీవ్స్ అనే ఎస్ పైన ఓ ఉన్నాడు. ఎస్ పైన ఉండేది ఒక ఫ్లోర్, ఓ వచ్చేసి ఎస్ పైన ఉంటాడు. తర్వాత ఓన్లీ టీ లీవ్స్ బిట్వీన్ ఎన్ కింద, ఓన్లీ టీ లీవ్స్ బిలో ఎన్ కింద టీ మాత్రమే ఉండాలి. అంటే ఎన్ వచ్చేసి ఇక్కడ వస్తాడు, ఎన్ కింద టీ మాత్రమే ఉండాలి, ఎవరు ఉండకూడదు కాబట్టి ఎన్ టీ. తర్వాత యూ లీవ్స్ అనే ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఇంకా మిగిలిపోయినది 4 కాబట్టి యూ వచ్చేసి ఇక్కడ వస్తారు. ఇంకా మిగిలిపోయినది ఎవరు,
ఎం వచ్చేసి 3లో ఉంటాడు. ఓకే, ఇప్పుడు హౌ మెనీ పీపుల్ లివ్ బిలో, ఎమ్ కింద ఎంతమంది ఉన్నారు, ఇద్దరే కదా, NT. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 people. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. A 100 స్క్వేర్ ప్లస్ 3AB 300AB ప్లస్ 225B స్క్వేర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి నేను A = 0 అనుకుంటాను, B = 1 అనుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, 0 + 0 + 225. ఇక్కడ దేన్ని స్క్వేర్ చేస్తే 225 వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ 0, ఇక్కడ ఏమవుతుంది 100 అవుతుంది. ఇక్కడ 225, ఇక్కడ 15 స్క్వేర్ 225. ఓకే, ఇక్కడ 100. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ఏమనుకుంటానంటే నేను B = 0, A = 1. ఇప్పుడు ఏమవుతుంది 100 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 0 + 0 అంటే 100 రావాలా. ఇది అప్లై చేసినప్పుడు అంటే B = 0. ఈ రెండిట్లో B = 0 తర్వాత A = 1, 100. ఓకే, ఈ రెండు వస్తున్నాయి కాబట్టి ఈ రెండింటిని స్క్వేర్ చేయండి. A² + B², A² + B² చేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి 100 A² ప్లస్ 2AB 2 × 10 × 15 15 30 300 AB. ఓకే, ప్లస్ 15B² అంటే 225B². ఓకే, సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది చేస్తాం. ఓకే, ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమన్నా 2 ఈక్వేషన్స్ సేమ్ వస్తున్నాయంటే అప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి RN 15 ఎలా రాశాడు, TM 7. ఓకే, నెంబర్స్కి రిలేషన్ చూడండి. ఇక్కడంతా -8 డిఫరెన్స్. తర్వాత 11కి 3కి -8. ఓకే, ఇక్కడ 8కి -8కి 3లో -8 పోతే ఎంత, -5 2 ఉండాలి -5. ఇప్పుడు లెటర్స్ చెక్ చేయండి. 6N 6T PQRST. ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. తర్వాత LMN ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. తర్వాత MNO అంటే ఓ స్టార్టింగ్ కావాలా, అంటే ఓతో స్టార్టింగ్ కావాలా, ఓతో స్టార్ట్ అయ్యేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ నెంబర్ చెక్ చేయండి, తర్వాత లెటర్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంప్లీటెడ్. ఈరోజు మనం RRB NTPCలో 12/6/2025 షిఫ్ట్ 3 పేపర్ కంప్లీట్ చేశాను. కమింగ్ షిఫ్ట్స్ అంటే రిమైనింగ్ షిఫ్ట్స్ కమింగ్ వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. ప్రీవియస్ షిఫ్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.